హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఆహ్, నేను ఈరోజు ఒక ఆహ్, వీడియో చూడడం జరిగింది. వీడియో తాలూకు ఎవరంటే ఎక్స్ క్రిస్టియన్ పంది ప్రవీణ్. అది ఎవరు పెట్టారంటే ఈ పంది ప్రవీణ్ అనేది పంది అనే పేరు పెట్టింది కేవలం క్రైస్తవులే. ఎక్స్ అనేది పెట్టుకున్నది ప్రవీణే పెట్టుకున్నాడు. క్రిస్టియన్ అనేది వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న యేసుప్రభుని నమ్మడం జరిగింది కాబట్టి ఎక్స్ క్రిస్టియన్ అని పెట్టుకున్నాడు. అది తమ్ముడికి జ్ఞానోదయం ఎలిగింది. ఎట్లా అంటే మన రీసెంట్‌గా ఎప్పుడునంట బెంగుళూరు సైడ్ ఏదో ఈవెంట్ జరిగిందంట. మైసూర్‌లోనంట. ఆహ్, సంతోష్ గరికపాటి అంట. ఈయన ద్వారా ఏదో ఈవెంట్ జరిగిందంట. ఆ ఈవెంట్‌కి తమ్ముడు ప్రవీణ్‌కి పిలవలేరంట. ఇప్పుడు తమ్ముడు అనాల. ఎందుకంటే తమ్ముడు అంటే ఫీల్ కాకు. నువ్వు చిన్నోడివే. నాకంటే ఏజ్‌లో చిన్నోడివే. చదువుకోని పెద్ద గొప్పోడు అనుకోవచ్చు కానీ, నీకిప్పుడు అర్థమైందా తమ్ముడు? నీకు గాని, నీ ఫాలోవర్స్‌కి గాని అర్థమైందా? భారతదేశంలో మత పిచ్చి అని ఎట్లుందో, కుల పిచ్చి కూడా అట్లనే ఉంది తమ్ముడు. అందుకేనే నా అసంటోళ్ళు యేసుప్రభుని నమ్మడానికి కారణం ఏందంటే ఇగో ఇదే. నువ్వు ఎక్స్ క్రిస్టియన్ అని పేరు పెట్టుకొని అంత మాత్రాన నువ్వు క్రైస్తవుల మీద నువ్వు దుమ్మెత్తి పోసినంత మాత్రాన క్రైస్తవులకి ఏం ఒరిగింది? ఏం జరగలే. వాళ్ళు నమ్ముతున్నారు. విశ్వసించి వాళ్ళు విశ్వసిస్తున్నారు దేవుణ్ణి. పడిపోయిన వాళ్ళు పడిపోతున్నారు. నిలబడే వాళ్ళు నిలబడుతున్నారు. నీ వల్ల క్రైస్తవానికి వచ్చే నష్టం ఏం లేదు. క్రైస్తవం అంటే అది ఏంటిదంటే ఒక బండ లాంటిది. బండ దాన్ని పెకిలించాలి అని అనుకుంటే చేతిలో పెట్టుకున్న నీ ఆ గడ్డపార లాంటిది నువ్వు ఏదైతే పెట్టుకున్నావో అది కరిగిపోతుంది తప్ప దానివల్ల నీకు ఉపయోగం ఏం రాదు. నీకు జరిగింది అవమానమే. నీ గురువులు నువ్వు చెప్పిన పూర్వంబోకు ఎదవలు. నేను రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు నా గురువు కాదు కదా. నేను రెస్పెక్ట్ ఇయ్య. నేను నా గురువులకు రెస్పెక్ట్ ఇచ్చుకుంటా. మా పాస్టర్లకి పాస్టర్ గారులు అంట. కానీ మీ గురువులు బొగడగాలు. వాళ్ళు నేను అవమానం చేసిర్రు. ఎందుకు చేసిర్రు? నువ్వు కూడా క్రైస్తవులని ఇష్టం కాచిన మాట్లాడుతుంటే చాలామంది నీకు కూడా రిటర్న్ కౌంటర్లు ఇచ్చిండు. నువ్వు రీసెంట్‌గా సిగ్నేచర్ స్టూడియోకి వెళ్ళి కూడా ఇంటర్వ్యూ ఇచ్చినావు. పాస్టర్లు అని పెద్దగా మాట్లాడి నేను చూసిన ఒక 15 నిమిషాల్లో. నేను నీవి ఎక్కువ చూడ. నీకు నీ ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు చూస్తేనే మహా ఎక్కువ. నీ ఏసింటి పూరంబొక్కులు నేను చూడ. ఇప్పటికైనా నువ్వు తిరిగి యేసు ప్రభువుకి నమ్ముతావా నమ్మడం అనేది నీ ఒపీనియన్. కానీ నీకు జరిగిన అవమానం ఏదైతుందో అది భారతదేశంలో ప్రతి ఎస్సీకి జరుగుతున్నది. అందుకాబట్టే యేసు ప్రభువుని నమ్మాల్సి వస్తుంది. నువ్వు క్రైస్తవుల పక్షాన నిలబడి పోరాడాల్సింది పోయి క్రైస్తవులకే వ్యతిరేకంగా నిలబడి పోరాడుతున్నావు. అది నువ్వు చేసిన తప్పు. నీ గుండె మీద చేసుకొని చెప్పు ప్రవీణ్ తమ్ముడు. నీ ఫాలోవర్స్కి కానీ మీ ఊరోళ్ళు కానీ నువ్వు కానీ ఈ వీడియో చూసినట్లయితే నీ సొంత పెద్దమ్మ కొడుకులు చిన్నమ్మ కొడుకులు మీ రిలేషన్ వాళ్ళు ఎవరైనా సరే నువ్వు చేస్తున్న వీడియో చూసి సంతోషపడి నీతోని కానీ నీ భార్యతను కానీ మీ అమ్మతోని కానీ ప్రశాంతంగా మాట్లాడతారా? ఏదైనా ఫంక్షన్లలో పిలుస్తారా? పిలవరు కదా. ఎందుకు? నువ్వు ఎందుకు మాలమాదిగలకు భారతదేశంలో కుల వివక్ష జరుగుతుందో నీకు తెలియదా? నువ్వు చదువుకున్నావు కదా. నువ్వు చెప్పుకున్నావు కదా ఇంటర్వ్యూ సిగ్నేచర్ స్టూడియోని మంచిగా చదువుకున్నాను కదా అని అన్నావు కదా. అందుకనే తిరిగి క్రైస్తవులకు వస్తావా రావా అనేది నీ ఒపీనియన్. కానీ నీకు జరిగిన అవమానం ఏదైతుందో ప్రతి ఒక్కరికి జరిగింది కాబట్టి ఆ యొక్క యేసుప్రభుని నమ్మడం జరిగింది. ఇకనే నా మారి నువ్వేమన్నావు వీడియోలో నీ గురువుల పేర్లు చెప్పుకున్నావు కానీ నీ గురువులను నిన్ను మర్చి నీ గూలో పెట్టిరు. నీ గూలో పెట్టిరు. బూతు మాట నేను మాట్లాడా కానీ షార్ట్కట్లో మాట్లాడుతున్నా. నీ గురువులు నిన్ను మర్చి నీ గూలో పెడితే నీకు గూటం దిగింది. ఇంత గూటం దింపిర్రు అందరు కలిపి. అర్థమైందా ప్రవీణ్? గూటము నీ గూల దింపిర్రు. కర్ర గూలంలో వేసి దింపిర్రు. గూటం అంటారు దాన్ని. మా తెలంగాణ భాషలో గూటం అంటారు. నువ్వు ఆంధ్రుని కదా. ఆంధ్రుని తక్కువ వేస్తలేను. మా తెలంగాణ భాషలో
గూటం అంటే అదొక మాస్ లాంగ్వేజ్. ఎక్కువ తక్కువ ఏమైనా మాట్లాడుకో కొడుకా నీకు గూతం సొడగొడతా అని ఒక లాంగ్వేజ్ ఉంటుంది. మా నిజామాబాద్ సైడ్, కామారెడ్డి సైడ్ వాడతారు గూటం దాన్ని. మేము వాడతా చాలా మందికి నేను మాట్లాడతా. అది ఎక్కువ తక్కువ మాట్లాడుకో కొడుకా నీకు గూటం సొడగొడతా అంటే ఒక బగ్గర్ లాంగ్వేజ్ అది. నీకు మడతా పెట్టి 7-8 మంది కలిసి గరకపాటి కానీ ఈ పనికి అన్నీ వాళ్ళ పేరు చెప్ప నాకు అవసరం లేదు, కానీ నిన్ను మడతా పెట్టి వేసి గూటం గుచ్చితే లోపలికి ఇంతది వచ్చింది. అది తమ్ముడు భారతదేశంలో నువ్వు ఎంతైనా సరే ప్రవీణ్ తమ్ముడు, నువ్వు క్రైస్తవులకు ఎంత రెచ్చగొట్టినా ఒక్కటి దేవుడు చెప్పింది కాబట్టి దానికి మేము మూసుకొని ఊరుకుంటున్నాం. కానీ అదే గనుక బైబిల్లో ఒక్క వచనం లేకుంటేనే ఏం జరిగేదో అది జరిగేది ప్రపంచంలో. తెలుసా తమ్ముడు, నేను నీకే ఈ వీడియో నీకోసమే స్పెషల్గా ఈ వీడియో చేస్తున్నా. మడిచి పెడితే దిగింది, అందుకనే వెళ్ళి మీ అమ్మ మీ భార్యతోటి వెళ్ళి అమ్మ క్షమించు అని మీ అమ్మకి చెప్పి, నీకు నచ్చితే దేవునికి క్షమించమను, లేకపోతే మూసుకొని నువ్వు చెప్పిన వీడియోలో ఏదైనా బిజినెస్ చేసుకుంటా చదువుకుంటా అని అట్లా వెళ్ళి చదువుకొని నీ భార్యని నీ పిల్లల్ని మీ అమ్మని మంచిగా చూసుకో. నువ్వు ఎంత క్రైస్తవుల మీద రాయి దుమ్ము యాసిడ్ పనికిమాల చెత్త వేసినా కానీ ఇగో ఇది మేము క్రైస్తవులం, అర్థమైందా? మేము ఇట్లా దూసుకొని పోతాం. దేవుడు నేర్పిన మార్గం అది, దేవుడు నేర్పిన సత్యం అది. యేసుప్రభును పట్టేయటానికి సైనికులు వచ్చినప్పుడు నువ్వు చదివినా ఉన్నావు కదా, నువ్వు చదివి ఉండొచ్చు. ఇక నీకు ఎందుకు స్టోరీ చెప్పి టైం వేస్ట్ చేయడం తప్ప. కత్తి ముట్టినవాడు కత్తితో పోతాడు కాబట్టి ఆ కత్తి ముట్టొద్దని కాబట్టి ఈ క్రైస్తవుడు ముట్టడు. కత్తి ముట్టిన వాళ్ళు కత్తిని వదిలేసి దేవుని నమ్మిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి తమ్ముడు, నీకోసం స్పెషల్గా, నీ ఫాలోవర్స్ కోసం స్పెషల్గా క్రిస్మస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ హ్యాపీగా చేసుకో. 2025 సెలబ్రేషన్ మరి నీ కుటుంబములతో, నీ అన్నదమ్ములతో, మీ అమ్మతో వెళ్ళి చేసుకో. క్రైస్తవుల మీద వీడియోస్ తీయక తమ్ముడు. దేవుని పిల్లల్ని ముట్టుకుంటే దేవుని కంటి గుడ్డును ముట్టుకున్నట్టని బైబిల్లో రాసి ఉంది తమ్ముడు ప్రవీణ్. నా మాట విని ఇప్పటికైనా చేసిన వీడియోస్ నువ్వు 1000 వీడియోస్ ఇచ్చినావు, పాస్టర్ల మీద కౌంటర్లో చేసినావు, ఇంకేమో చేసినావు. కాబట్టి నా మాటని అన్నీ మడుచుకొని పక్కన పెట్టేసి నీకు నచ్చినట్టు నువ్వు బతుకు, నీకు నచ్చినట్టు పెట్టుకో. వాళ్ళకు టైం వస్తుంది, 100% వస్తుంది, ప్రతి ఒక్కరికి వస్తుంది. బైబిల్లో ఒక వ్యక్తి ఉండే ఇట్లనే మీలాంటి వాళ్ళగా చెంగ ఎగిరిండు. డైరెక్ట్ దేవుడి దర్శించి అతన్ని మార్చిండు. పేరు చెప్ప, జ్ఞానం ఉంది కదా మీకు, చదువుతారు కదా బైబిల్, మాకు అంత తెలుసు అంటారు కదా, చదువుకోండి తెలుసుకోండి. జస్ట్ పేర్లు చెప్తా. బైబిల్ మాకు చాలామందికి ఏమని చెప్తే మాకు మొత్తం తెలుసు బైబిల్ గురించి, మాకు తెలిసినంత నీకేం తెలిసినట్టు కదా వాళ్ళకి చెప్తున్నా. అతను ఎవరు మీరు కనుక పెట్టుకొని కింద కామెంట్లో పెట్టండి. ప్రైజ్ లార్డ్, జై హింద్, జై భారత్.